ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు కల్వకుంట్ల తారక రామారావు గారు. ఇవాళ ఫార్ములా ఏదైతే ఈ రేస్ కేసు ఉందో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ ముందు విచారణకు హాజరైనటువంటి నవయుగ భగత్ సింగ్ కేటీఆర్ గారు ఇప్పుడు ఈడీ ముంగటికి హాజరు కాబోతా ఉన్నారు. ఈడీ ముంగట కూడా ఈడీని అంటే వాస్తవానికి మనం దీన్ని ఎట్లా చూడాల్సి వస్తుందంటే మనం ఏసీబీని ప్రశ్నించిన కేటీఆర్ ఇవాళ ఈడీని కూడా ప్రశ్నించబోతా ఉన్నాడు. అధికారులంతా గదగద వస్తున్నారనేటువంటి వాతావరణంలో మనం వార్తలు చెప్పుకుంటే మాత్రమే వాళ్ళకి ఇప్పుడు జర నిమ్మలం ఉంటుంది. సో ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది, 50 లక్షల పైచిలుకు వ్యవహారం జరిగిందనేటువంటి నేపథ్యంలో ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకి ఇవాళ కేటీ రామారావు గారిని పిలిచింది. సో ఇంతకుముందుకే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి గారిని ఇద్దరిని విచారణకు పిలిచింది ఈడీ. విచారణలో క్లియర్గా కేటీ రామారావు గారు మంత్రి ఆదేశాల మేరకే మేము ఈ నిధులను ట్రాన్స్ఫర్ చేశామనేటువంటి మాటను క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇట్లా సుప్రీంకోర్టు కూడా వెళ్ళండి, ఈయన సుప్రీంకోర్టుకు పోతే తర్వాత ఈడీ నోటీసులు జారీ చేసి 16 తారీఖు విచారణకు హాజరు కమ్మని ఫస్టే జారీ చేస్తే నేను ఇప్పుడు రానిపా అని అంటే సరే మీ దయా సార్ మరి మీరు ఎప్పుడు అంటే 16 తారీఖు వస్తే పోండి. 16 తారీఖు నాడు మళ్ళీ కేటీ రామారావు గారు ఇలా విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. దివ్యమైన ముహూర్తం 10 గంటలకు ఉండబోతా ఉంది. అయితే దీని మీద రకరకాల ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. కేటీ రామారావును అరెస్ట్ చేస్తారని చెప్పి అంటే కేటీ రామారావును అరెస్ట్ చేయడం అంటే ఈడీ ఏది సంక్రాంతి కొత్త అల్లుని పిలుచుకున్నట్టు ఉంటుంది. సో కాబట్టి పెద్దగా మనం దాని గురించి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కేసు మాత్రం బలమైన కేసే. బీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా భూస్థాపితమయ్యేటువంటి కేసు మాత్రమే ఇది. దీన్ని లొటపీస్ కేసో తుఫేల్ కేసు లాంటి వ్యాఖ్యలు ఎవరైతే వీళ్ళు చాలా క్లిష్టమైన దాన్ని చాలా ఈజీగా చెప్తుంటారు. కేసీఆర్ గురించి మీకు ఇక్కడ ఒక చిన్న మాట మెన్షన్ చేసి మళ్ళీ అటు పోదాం. అత్యంత కఠినమైన విషయాన్ని అత్యంత ఈజీగా, అత్యంత ఈజీ విషయాన్ని అత్యంత కఠినంగా చెప్పడంలో కేసీఆర్ దిట్ట. కరోనా ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ 4 పోల్ అటు బారెత్తి వస్తుందా అని చెప్తే ఇంత ఈజీగా కరోనా ఇక పారాసిటమాల్ ఏదో అది గోలి బారేస్తే పోతుంది అంటే ఈ టైప్లో చెప్పగలుగుతాడు కేసీఆర్. సేమ్ అదే విధానాన్ని ఇటు కేటీ రామారావు గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వీళ్ళిద్దరు కానీ చెప్పగలుగుతారు. తుపేల్ కేసు అని లొటపీస్ కేసు అని చెప్పగలుగుతారు. కానీ దీని సాంద్రత మాత్రం చాలా పెద్దది. మీరు గతంలోనే నేను బీహార్తో కంపేర్ చేసి చెప్పిన బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కంటే 9 మంది పిల్లలు ఉన్నారు, ఓడు కాకపోతే ఓడు పట్టుకొని పోతాడు పార్టీని. కానీ ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే బిడ్డ లిక్కర్ స్కామ్లో ఉంది, కొడుకు ఈ కార్ రేస్లో ఉన్నాడు, అల్లుడు ఔటర్ రింగ్ రోడ్ అమ్మిన కాడున్నాడు, కాళేశ్వరం కాడున్నాడు. అసలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తలగొరి పట్టేవాళ్ళు లేకుండా అయిపోయింది. బీహార్ ముఖ్యమంత్రి అప్పుడు లాలూ ప్రసాద్ 3 కోట్ల కేసు, అది 3 కోట్ల రూపాయల కథ, 3,84,00,000 మేము పంచాయతీ అంతే. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తలగొరి పట్టేవాళ్ళు లేకుండా అయిపోయాడు. ఏమన్నా అయితే ముంగట నడిచేటోడు లేకుండా అయిపోయాడు. ఆ పిల్లగాడు ఉన్నాడు కానీ చిన్నగానే ఉండే నిన్న ఇలా పార్టీకి పనికొచ్చేంత లేడు. సో ఏదేమైనప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ విచారణ చేయబోతా ఉంది. అయితే ఈ విచారణను ఆపు చేయాలని చెప్పి క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేసిండు కేటీ రామారావు గారు. సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే అప్పటికే హైకోర్టు దాన్ని తిరస్కరించింది, విచారణ జరగాల్సిందే అని చెప్పింది. విచారణ ప్రాథమిక దశలోనే ఉన్నప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మేము జోక్యం చేసుకోము అని ఎప్పుడైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందో వెంటనే ఇక్కడ కేటీ రామారావు గారు అడ్వకేట్లు వేసి సార్ మేము మా పిటిషన్ వాపస్ తీసుకుంటున్నామని చెప్పి వాపస్ తీసుకోవడం అంటే సుప్రీంకోర్టు కొట్టేసింది అనేటువంటి తలగొట్టేసే మాట కంటే మా పిటిషన్ మేము వాపస్ తెచ్చుకున్నామని చెప్పుకోవడానికి అవకాశం లేదని కూడా చెప్పింది. చెప్తే బదిలాడి సార్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్నాను. అంటే ఈ రకంగా అన్ని రకాలుగా అంటే ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర నుంచి ఏసీబీ కోర్టు దగ్గర నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు దాకా కేటీ రామారావుకు దర్వాజాలు బంద్ అయిపోయినాయి. ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే అనేది క్లియర్గా అత్యున్నత న్యాయస్థానం కూడా చెప్పడం జరిగింది. ఇక కేటీ రామారావు గారిని ఇప్పుడు అరెస్ట్ చేసినా అయ్యో అట్టెట్లా చేసిరా అంతకు కూడా కోర్టులు సిద్ధంగా అంటూ లేరు, ఎందుకంటే ఆల్రెడీ కోర్టులే చెప్పినాయి కాబట్టి. ఇప్పుడు ఏముంది మరి బీఆర్ఎస్ వెంగట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే మన ఇప్పుడు ఒక శరణుజొచ్చుడు అయిపోయింది శ్రీపాటికే. శరణుజొచ్చే కార్యక్రమం అది ఆల్టర్నేట్ అది అయిపోయి ఉంటుంది, ఎప్పటికో అది మాడిఫై చేసుకొని ఉంటారు. కానీ ఇప్పుడు ఈయనను భగత్ సింగ్ చేయాలి కదా, ఇప్పుడు నయా భగత్ సింగ్ చేయాలి. సూర్యుడు ఈ సూర్యుని తయారు చేసి నయా భగత్ సింగ్ రూపంలో తీసుకొచ్చి ఇంత పెద్ద మనిషిని అరెస్ట్ చేస్తారా అని మనం అనాలి. అంటే ఆ రకమైనటువంటి సానుభూతి కార్యక్రమాల మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఏసీబీ లేదా ఈడీ
ఎవరో ఒకరైతే కేటీ రామారావు గారిని ఎత్తుకొని లాలించవలసిందే, ఆయనను జోకొట్టవలసిందే తప్పదిగా. ఏది వీళ్ళది ఎట్లుంటుంది వ్యవహారం అంటే ఇగురం తప్పిన పీనిగే మోస్టోన్ మీద బయలుకు పోయినట్టుగా ఎత్తుకుంటే వాళ్ళ మీదనే బయలుకు పోయే రకం. సో ఆ రకంగా ఇవాళ కేటీ రామారావు గారి కేసు విచారణకు ఉండబోతుంది. మీరు ఒకటి గమనిస్తే కవిత గారిని ఈడీ వాళ్ళ ఆయన అనగా రాబే ఈడా బోడా అంటే ఆయనతో వచ్చి వేసుకొని పోయారు. పోయేటప్పుడు ఆమెను తీసుకొని పోయేటప్పుడు కవిత గారిని తీసుకొని పోయేటప్పుడు కేటీ రామారావు కళ్ళల్లో ఆనందం గమనించారా మీరు? హరీష్ రావు కేటీ రామారావు ఇద్దరు కూడా నవ్వుకుంటా అని తోలిచ్చారు. తోలిచ్చిన తర్వాత ఇవాళ ఈరోజు కవిత గారి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు తెలంగాణ జనం. ఎందుకంటే చెల్లె పోయేటప్పుడు అన్న ఎట్లా చూసిండు, ఇప్పుడు అన్న పోయేటప్పుడు కూడా చెల్లె గట్ల చూస్తే ఎట్లుంటుంది అనేది ఇప్పుడు ఒక చర్చ. నిజంగా కవిత కళ్ళల్లో ఆనందం, కేటీఆర్ అరెస్ట్ అయితేనే కవిత కళ్ళల్లో ఆనందం చూడగలమా? ఇది వాటి క్వశ్చన్. ఈ రెండింట్లో ఏది జరగాలి? కవిత కళ్ళలో ఆనందం చూడాలంటే ఈ రెండింటిలో ఏం జరగాలి? ఈ అంశాన్ని మీకు పోల్ రూపంలో ఉంది. కవిత కళ్ళలో ఆనందం చూడాలంటే ఏం జరగాలి? కేటీఆర్ అరెస్టా, కవిత సీఎమ్మా? ఈ రెండు అంశాలను మీరు చూడొచ్చు. ఇక లైక్ చేయండి.